ప్రభునందు దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, బాగుంది. ఇది రెండవ ప్రభు దినం. ఈ 10వ నెలలో ప్రభు యొక్క మహాకృపను బట్టి ఎన్నో విపత్తులు, ఉపద్రవాలు మనల్ని ఆవరించినప్పటికీ కుటుంబాలలో ఆయా విధాలుగా అనుకోకుండా భయంకరమైన వ్యాధులు, బాధలు ఎన్నెన్నో మనల్ని చుట్టుముట్టినప్పటికీ చిన్న పెద్ద గొప్ప ప్రార్థనల చేత మనం ఉంచిన ప్రభువు మీద ఉంచిన విశ్వాసము చేత ఇలాగున కాపాడబడుతూ ముందుకు వస్తున్నాం. దరిదాపుగా ఈ 2020వ సంవత్సరం 10వ నెల మధ్య భాగంలో ఉన్నాం. ఇక 2.5 నెలలుంటే ఈ 2020 గతించి 2021లో అడుగు పెట్టబోతాం. కానీ ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఈ మధ్యలో ఒక 3 నెలల నుంచి కని విని ఎరగని రీతిగా మంచి యవనస్తులు, మధ్య వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం, వింటున్నాం. చాలామంది చనిపోయారు. మన ప్రాంతంలో, మన కనుసన్నల్లో మనం వింటున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మరి యవనస్తులు, పెద్దలు, మధ్య వయసు కలిగిన వారు, పిల్లలు అకస్మాత్తుగా, ఇవన్నీ ఒక పాఠాలు మనకు. 2021 ఎలా ఉంటుందో తెలియదు. ఒక ప్రక్క కరోనా వైరస్ ఉండగా విస్తారంగా, మరొక ప్రక్క విస్తారంగా వర్షాలు ఉన్నాయి. పైర్లు ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి, కానీ ఇటు తృప్తిగా, అటు అసంపూర్ణంగా. మధ్యలో రైతులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎన్నో ఆవేదన, చింత, సమస్యలతో ఉన్నారు. ఈ వర్షం భూమి ఆరక, పైర్లు సూర్యరశ్మి యొక్క ప్రభావానికి వికసించక, ఎర్ర తెగులు కలిగి, నీటి తడి ఎక్కువై ఎన్నెన్నో విధాలుగా అనుభవిస్తున్న దినాలుగా ఉన్నాయి. మరి 2 నెలలు ఎట్లుంటాయో మనకు తెలియదు. 2.5 నెలలు ఎవరుంటారో, ఎవరు ఊడిపోతారో తెలియదు. ఏది ఏమైనా మనము బ్రతికి ఉన్నాము, అది దేవుని కృప. అందును బట్టి సంతోషించాలి, అంతకంటే ఏం లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పేది ఏమిటంటే, మీరు మంచి ప్రార్థనలు చేస్తున్నారు, మీరు మంచిగా ఉన్నారు, మీరు చాలా మంచోళ్ళు అని ఆయన ప్రత్యేకంగా మన మీద దృష్టి పెట్టిందేం కాదు. కానీ ఆయన అనే మాట ఏమిటంటే, ఇది నా కృప, దేవుని కృప, లేక యేసు క్రీస్తు యొక్క కృప, అంతకు తప్ప వేరేదేం లేదు. చాలామంది మరణపు అంచుకు వెళ్ళి వెనక్కి వచ్చారు. అంటే ప్రభు తీసుకొని వచ్చాడు మళ్ళీ వెనక్కి. చస్తాడేమో అన్న సందర్భాలు దగ్గరకు వెళ్ళి వెనక్కి వచ్చారు. ఏది ఏమైనా ప్రభు మరి యొక్క 2వ పునరుత్థాన దినమందు మనల్ని ఇలాగన సమకూర్చాడు. ప్రభును స్తుతిస్తూ, ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము. అందరూ ఉదయకాలం కొద్దిగా చదువుకుందాం అందరూ కలిసి. ఆదికాండం 25, 29 నుంచి 34 దాకా చివరి వరకు. ఆదికాండం 25వ అధ్యాయము 29 నుండి 34 వరకు అందరూ కలిసి చదువుకున్నాము.
29 నుంచి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, నీవు ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ముప్పై వచనంలో నేను అలసి ఉన్నాను అనే మాట ఉన్నది. నేను అలసి ఉన్నాను అనే మాట అది అలా ఉంచుకోండి, అక్కడ చాలా పని ఉంది. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మళ్ళీ ఆదికాండంలోనే 30వ వచనం చదువుకున్నాం. నేను అలసి ఉన్నాను, 30వ వచనం అక్కడ కొంచెమే, అందరూ చదువుకుందాం. నేను అలసి ఉన్నాను. అలసి ఉన్నాను అంటే అందరికీ తెలిసిన మాటే, ఏం క్రొత్త భాష ఏం కాదు అది. రోజు అలసిపోతున్నాం. అయితే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం చూసినప్పుడు చూడండి, 28వ వచనం చదవండి అందరూ. అక్కడ ఏం చదువుకున్నామంటే 28వ వచనం 3వ లైన్, ఆయన సొమ్మసిల్లడు అలయడు. 29వ వచనంలో ఏమంటాడంటే, ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏశావు తన తమ్మునితో చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను బాగా అలసిపోయినాను అని. ఆ చిన్న కుమారుడు కూడా బాగా ఆకలిగొని అలసిపోయినాడు. నిద్ర లేదు, నెమ్మది లేదు, తెచ్చుకున్నది పోగొట్టుకున్నాడు, చింత ఎక్కువైపోయింది, స్నేహితులంతా దూరం అయిపోయారు, ఆలోచనల చేత అలసి ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో 47వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం, మొదటి లైన్ అందరూ చదువుకున్నాం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. మరలా, యోచనల వలన అలసి ఉన్నావు. ఇట్లా చెప్పుకుందాం. మార్తమ్మ అలసిపోయి ఎక్కువ పనులు పెట్టుకునింది. మార్తమ్మ అలసిపోయి దేవుణ్ణే నిందిస్తుంది. అంటే యేసుప్రభువుని. నీకు చింత లేదా? మన సమస్యలు ఎక్కువైనప్పుడు ఎవరిని లెక్క చేయం, మనం ఎవరిని లెక్క చేయం. ఏం కనపడుతుందా మంచికి, ఎట్లా కనపడుతుందా మంచికి. స్త్రీలు కూడా అంతే. వారికి ఏవైనా కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువై ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా మాట్లాడినట్టుగా తెలిస్తే అలసిపోయే
మాటలు, బలహీనమైన మాటలు. యాకోబు వంటకం చేసుకుంటున్నాడు. ఏశావు పొలం నుండి దగ్గరకు వచ్చాడు. నేను అలసి ఉన్నాను, నేను అలసిపోయినాను, ఆకలుంది, నాకు కొంచెం పెట్టవా తమ్ముడు అని అంటే, యాకోబు పద్ధతి ఏమిటంటే తన ఆకలి కొన్నా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదు, కానీ సంపాదించాము అనేది యాకోబు పని. నేను నష్టపోయినా పర్వాలేదు, అంత కొనేసుకోవాలి. లెక్కకు హక్కు ఎవరిదండి ఇంట్లో? పెద్ద వందే తండ్రి తర్వాత. అధికారం కానీ ఇంట్లో పెత్తనం కానీ న్యాయంగా పెద్ద వందే. కానీ తన భవిష్యత్తును, తన జీవితమును నిర్లక్ష్యంగా ప్రభు ఇచ్చిన కృపను, ఆయుష్కాలాన్ని తృణీకరించాడు. దేని కొరకు అంటే కూటి కొరకు తృణీకరించాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో భక్త పౌలు అంటున్నాడు, చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎన్ని పూటలు? ఒక పూటకి. అబ్బా, గోల్డ్ లైఫ్, బంగారు లాంటి జీవితం. హక్కు అంటే ఏమనుకున్నారు? హక్కు అనేది చాలా గోల్డ్ లైఫ్, బంగారు లైఫ్. ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూట కూటి కొరకు మనం కూడా ఒక్క మాటకే అబద్ధం ఆడతాం. ఏదో అట్లా అలవాటు అయిపోయింది. చదువు మళ్ళీ ఏమంటాడు? ఒక్క ఒక్క పూట కూటి కొరకు బంగారు లాంటి హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు ఎవడైనా, జారుడు ఎవడైనా ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. మన బ్రతుకులో మనకు తెలుసు చిన్న చిత్క. అమ్మినాక ఏదన్నా కొనగలమా? అమ్మినాక కొనగలమా? ముడుమాలు వేసన్నాను, మీరు అందరూ ఎరుగుదురు. పొలం కలిగిన రైతే వాళ్ళ నాయన ఉన్నప్పుడు. కానీ పిల్లల చదువులకు అన్నిటికీ కొంత అమ్మేసుకున్నాడు అని విన్నాను. కొడుకు డాక్టర్ అయినాడు. ఓ పెద్ద కుటుంబంతోనే సంబంధం కుదిరింది. అది ఎట్లనో మొత్తానికి పెండ్లైపోయింది. పెద్ద డాక్టరు, ఇద్దరు భార్య భర్తలు డాక్టర్లే. అమ్మిన పొలాన్ని కొనడానికి మళ్ళా సిద్ధపడ్డాడు, అమ్మితే కొనాలని. కొన్నవారు మేము అమ్మము అన్నారు. ఎంతసేపు ఉన్నా ఏముంటుందంటే మనకి అది కొనింటే బాగుండే, మాదే. ప్రతి వారికి ఇది సహజంగా కోరిక. అది మాదే, అది మాదే, కొనింటే బాగుండు. రెట్టింపు డబ్బు ఇస్తామంటే కూడా మేము అమ్మము. నేను మా పిల్లలకి ఎక్కువ చెప్తుంటాను, ఏదన్నా వస్తువు కొంటే అమ్మద్దండి అని చెప్తాను. అమ్మే పని అయితే కొనద్దండి అని చెప్తాను. ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట బువ్వ కొరకు తన హక్కును తన తమ్ముడైన యాకోబుకు అమ్మేసుకున్నాడు. ఒక మాటతో చెప్పాలి అంటే ఎన్ని పరిస్థితులను ఉండనులేండి, అమ్ముకున్నంత దరిద్రుడు మరొకడు లేడు. ఓపిక పట్టాలి.
నిబ్బరం పట్టాలి, ఓపిక, నిబ్బరం పట్టాలి. యాకోబు నష్టపోయినా పర్వాలేదు, నేను సంపాదించుకోవాలి. మొన్న ఒక యవనస్తుడు మన ఊర్లోనే నాకు ఫోన్ చేశాడు. సార్ నీ దగ్గర రేడియో ఉందా? ఉంది కదా, చూసినా ముందే అంటే ఉంది. సార్ ఆ రేడియో ఇస్తే ₹1,00,000 ఇస్తారంట సార్ అన్నాడు. ఎంత? ₹1,00,000. ₹1,00,000 నాకు బాగానే ఉన్నాయి, కానీ రోజు వాక్యం వింటున్న అర్ధగంట, రోజు అర్ధగంట. వాక్యాన్ని కొనలేము. అమ్ముకునే ముందు ఆలోచించే జ్ఞానము మనకుండాలి. దీనికి అంతటి కారణం ఏమిటంటే, ఇప్పుడే యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, విస్తారమైన ఆలోచనల చేత నీవేమైనావు. అదే చదవండి ఆ మాటను. యెషయా గ్రంథం అక్కడనే పక్కన 40 విస్తారమైన ఆలోచనల చేత నువ్వు అలసి ఉన్నావు అనే మాటను మనం చదువుకున్నాం. కరెంటు పోయింది. 40 పక్కనే దొరకలేదు అదమ్మా. అమ్మా చదవండి మరి. లే అట్లా కాదు, అట్లా కాదు. 47 చూడండి, 13. యెషయా 47:13. ఆగుదాం. ఏమి విస్తారమైన యోచనలు, యోచించుట, ఆలోచించుట, తీవ్రత చేసుకొనుట, తల పరిమితికి, మెదడు యొక్క పరిమితికి. చాలా మందికి నరాలు ఎందుకు చిట్లిపోతాయి? శక్తికి మించి ఆలోచించుట. బండికి మీటర్ కనబడుతున్నా యాక్సిడెంట్లే, అది కనబడుతూ దీనికి కనబడవు. చిన్న నరాలు, పెద్ద నరాలు ఉంటాయి. చిన్న నరాలు శక్తికి మించిందంటే చిట్లిపోతాయి, పెద్ద నరాలకు శక్తి మించిందంటే కూడా చిట్లిపోతాయి. ఇక మానవుడు చనిపోతాడు. నీ విస్తారమైన యోచనల వలన నీవేమైనావు? అలసట, అలసట, అలసట. నీ దేవుడైన యెహోవా అలయడు, సొమ్మసిల్లడు. చూద్దాం యెషయా గ్రంథంలోనే 40. యెషయా 40 ఏమనుంది? వచనం 28. సొమ్మసిల్లడు, అలయడు, శోధించుటకు. ఇంకా చదువు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. అవు ఏశావుకు దేవుని మీద దృష్టి లేదు. అడవి మాంసం, వేట మాంసం, ఎప్పుడు మాంసం, 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 మాంసం. దేవుని వాక్యం అంటది, హెచ్చుగా మాంసం తినవారితో సహవాసం చేయొద్దు అని. నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకోని దేవుని యొక్క వాక్యం ఉంది. ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన హక్కుని అమ్మేసుకున్నాడు, తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. తరువాత దానికోసం ఏడ్చడానికి మొదలు పెట్టాడు, కానీ ఒక్కటి మిగలలేదు. తరుణమిదే, తరుణమిదే, పాపికి తరుణమిదే. ఆగండి, అది చాలా స్లో ఉందబ్బో వాయిస్ అందరిది. ఈ వారం వల్ల నిద్ర లేదు నాకు అసలు. పొద్దున్న నుంచి వర్షంలో వచ్చిన నీటికి మొత్తం నానుకుంటూనే వచ్చిన.
మరి మీరేమో ఇండ్ల కాడే ఉండి అంత చల్లగా స్లోగా పాడుతున్నారా? చాలా ఓల్డ్ సాంగ్ ఇది. ఓల్డ్ సాంగ్, గోల్డ్ సాంగ్, బంగారు లాంటి పాట, సువార్త పాట, బలబాడేటోళ్ళు. నీ ఆయువు ఆలోచించుమో, నీ ఆయువు, నీ ఆయుష్కాలము నువ్వు ఆలోచించు. మనము అన్ని వ్యర్థమైనవే ఆలోచిస్తాం, ప్రయోజనకరమైన దాని గురించి ఆలోచించాం. అలసి యేసావు స్పష్టంగా ఒప్పుకున్నాడు. అలసి మార్తమ్మతో యేసు ప్రభు అంటున్నాడు, మార్తమ్మ నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. ఎవరు పెట్టుకోమని అన్ని పనులు నిన్ను? చూడండి, లూకా సువార్తలో ఎంత స్పష్టంగా ఉంది. ఎందుకొరకు? ఆమె ప్రభువుని నీకు చింత లేదా అని ప్రభువుని తిడుతుంది ఆమె. లూకా సువార్త 10వ అధ్యాయము చదువుకుందాం. ఎన్నోసార్లు విన్న మాటనే అని వదిలిపెట్టవద్దు దయచేసి. 38 నుంచి చూడండి. కొంచెం ఉండేనా, అందరూ చదువుకుంటే మెలకు ఉంటుంది. చల్లగా ఎంత తెచ్చుకుంటారో ఏమో, ఎయిర్ కూలర్ తెచ్చుకున్నారు, చల్లగా ఉండదు. చదవండి, అందరూ చదువుకుందాం, అందరూ చదువుదాం. మళ్ళీ అదే మాట చదవండి. ఆగుదాం. మార్తమ్మనే ఎందుకు తీసుకోవాలి? మనం దండిగా పనులు పెట్టుకొని కొన్నిసార్లు ఇంట్లోన ఊకనే పిల్లల్ని కొట్టుకుంటాం. ఆ ఏళ్ళు నీవేలేమ్మా, ఎవరు ఉండబోరులే. దండిగా పనులు పెట్టుకొని ఆ టెన్షన్, ఆ తొందర, ఆ డిప్రెషన్కు లోనై నిష్కారణంగా ఒక మంచి వ్యక్తిని ఇంటికాడికి వచ్చి పలకరిద్దామంటే కూడా ఆ మంచి మీద కూడా కంగారే. భర్త ఏమనకపోయినా భార్యకు కంగారే, బోల్డన్ని పనులు పెట్టుకుని. లేక భర్త కూడా అనేక తొందరలు పెట్టుకొని భార్య మీద కంగారు, పిల్లల మీద కంగారు, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆది కాండంలోనే ప్రారంభమైంది, మన పితృడైన ఆదాము నుంచి. మార్త తొందరపడి విస్తారమైన పనులు ఎవరికి ఉంటాయోనండి? తొందరలే, అన్ని సమస్యలే, నెమ్మది ఎవరికి ఉండదు ఒకరి నుంచి. ఆ విస్తారమైన పనులు ఇప్పుడే చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో 47:13, నీవు విస్తారమైన యోచనల వలన అలసిపోయినావు. ఏమో బువ్వ దిన్నం అడిగినట్లే అడుగుతాడు. ఏమో బువ్వ, ఈమెకు టెన్షన్ ఉంటుంది కాబట్టి పట్టున గట్టి కొడుతుంది అంతే. ఈ బయట అందరికీ తెలుసు. పిల్లోడు కాలేజీ పోలా, ఆయన 100 అని అడుగుతాడు. నీకేం పనిలేచే గాడిది, ఏమి ఈయన నిండిపోయినాయి అన్నీ. చదువు ఆ మాట, 13 వచ్చిన మరలా యెషయా 47:13. ఆ మొదటి లింక్ కలుపు, ఆ చిన్న అక్షరం ఉంది కదా, అది ఆడ పాయింట్. నీవు అది గుర్తుపెట్టుకోవాలి మనం. నీవు విస్తారమైన యోచనలు, ఆలోచనల చేత అలసిపోయి ఉన్నావు. యాకోబు ఏమన్నాడు చూడండి, ఆదికాండం 25:29 నుంచి రండి. అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను యాకోబు. ఆగుదాం. ఇప్పుడు మార్తమ్మ దగ్గరికి వస్తాం. వచనం చూడండి. మార్తమ్మ కూడా ఏం చేసింది? 40వ వచనం.
లూకా 10:40. ఆగు, తొందర ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆమెకు? ప్రభువునే తిట్టడానికి కావలసిన క్రాక్ మైండ్. చాలా మందికి మెంటల్ ఎఫెక్ట్ ఎందుకొరకు వస్తుంది అని అంటే, శక్తికి మించిన ఆలోచనలు. చివరికి చేతులు అది ఎంత విలువైందైనా ఉండని పగలగొడతారు, పారేస్తారు, భ్రష్టు పట్టిస్తారు. విస్తారమైన పనులు, విస్తారమైన ఆలోచనలు, విస్తారమైనటువంటి తలంపులు, శక్తికి మించిన తలంపులు. తొందరపడి ఏమంటుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఎవరినంటుంది ఈమె? నేను చెప్తాను, ఇట్లా నా వైపు చూడండి. పొరపాటులు ఎదుటి వ్యక్తి దగ్గరే ఉంటాయా? ఈ వ్యక్తి దగ్గర ఉండవా? ఇప్పుడు ఎదుట వ్యక్తి దగ్గరనే పొరపాట్లు ఉంటాయా? అతనికి ఎదురుగా నీవు ఉన్నావు, నీ దగ్గర పొరపాట్లు లేవా? అవి ఆలోచన చేయరు చాలామంది. అటు చేసుకుంటే సమస్యలు సమసిపోతాయి, ఇద్దరి మధ్య శాంతి ఏర్పడుతుంది, సమాధానం ఏర్పడుతుంది. మనకు ఏమిటంటే ఎక్కువ ఎదుటి వ్యక్తిని గురించి తగ్గించడం, కించపరచడం, తృణీకరించడం మనం నేర్చుకునేది అదే. యేసు ప్రభు అయితే ఎవరిని తగ్గించలేదు, ఎవరిని తృణీకరించలేదు. ప్రతి సందర్భంలో పవిత్రమైన ప్రేమ అనుబంధం చేతనే మాట్లాడినాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదండి మీరు వేరే ఉండమని. నువ్వు బుడుక్కొని పెట్టుకున్నావు. కిరోసిన్ అంటే గడ్డి నూనె ఒకటేనా వేరా? అరే మాట్లాడండి. ఇప్పుడు గడ్డి నూనె ఒకటేనా వేరా? వేరే అంటే ఏమన్నా అర్థం ఉందా? దేవుణ్ణి వేరు చేయడానికి, దేవుని మార్గాన్ని వేరు చేయడానికి ఎవరికి అవకాశం లేదు. వేరైతే నీ స్వబుద్ధి చేత నువ్వు వేరు కావాలంతే. యేసుప్రభు ఏమంటున్నాడు మార్తమ్మని? 41. నువ్వు దండిగా పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపడుచున్నావు గాని ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఏసావు అమ్మేసుకున్నాడు, పాస్ కావాలని చూశాడు, మళ్ళీ కొనాలని కుదరదిక. మొదటి రాజుల గ్రంథం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆగుదాం. లక్షణాలు ఏముంటాయంటే, కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే ప్రతి ఒక్కరూ ఇట్లాంటివి ఎక్కువ బైబిల్ చదివే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. నేను ఇదే ఎక్కువ చెప్పేది. వినేవాళ్ళ సంగతి అటు ఉంచండి. వినేవాళ్ళు ఎవరు? మీరు. ఎక్కువ సైతాన్ని ఎవరి దగ్గర ఉంటాడంటే బోధించే బోధకుల దగ్గరే ఉండేది. ఈయన గాళ్ళు చెడిపోతే ఈయన గాళ్ళు అందరినీ బాబా. నేను చాలా స్థలాలలో చెప్తాను, అరే దండిగా బోధకులు కండిరా, కానీ కలవద్దండి. కలిస్తే తను మిమ్మల్ని ఎవరు చెప్పేది?
మీరు కలద్దండి రా. ఈ వాక్యానికి ఆ వాక్యానికి ఫోటో పెట్టుకొని మీరు ఎట్లంటే అట్లా ఎడపడగా ఉండండి. కలిస్తే మాత్రం తంతనం. సైతానికి వాక్యం బాగా తెలుసు. సైతాన్ ఎవరో దేవుని ప్రధాన దూత. పట్టుకోండి, దండికి తయారుగాండి, కానీ ఒక్కటైతే మాత్రం మీ మొక్కులు ఇరగొడుతున్నాను, అంటే మీ నడుములు ఇరగొడుతున్నాను. అయితారా మరి? దుర్బోధ ఎంత మంచిదండి. మూతి ముడుచుకున్నాడు, అలిగినాడు, ఎవరితో మాట్లాడడం లేదు, బువ్వ తినడం లేదు. కారణం, కోరిక సఫలము కాకుండా చేత మనస్సు నొచ్చును. అతను పంపించావు నూరే, నాది నాక ఇంత, నీది నీకు కదే. ఆల్ఫోతం దుడ్ల మీద పడిచేస్తారు మీరు. ఆ మనసులో ఏదో ఉంది, అది జరగలేదు. అటు వచ్చిన మనిషితో కూడా సమాధానంగా మాట్లాడడానికి అవకాశము లేదు. యేసు ప్రభువును పిలిచిన మార్తమ్మ ఆయనతోనే సమాధానంగా మాట్లాడడం లేదు. తొందర పెట్టుకునింది, దండిగ పనులు పెట్టుకునింది, గాబరా 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 గాబరా. అహాబు ఏం ముడుచుకున్నాడా? ఏం మానేశాడా? ఇది ఇరుగు పొరుగుతో కూడా మాట్లాడడము లేదు. ఆదికాండం 4వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 5వ వచనం. ఆగ్రహము రెఫరెన్సా? లేదు, ఆ బైబిల్ అట్లనే. ఆగ్రహం అంటే కోపమే. ఆగుదాం. మందిరానికే వచ్చినాడు ఈయన కూడా. ఈయన భక్తుడే. ఎవరు? గట్టి మాట్లాడండి పొద్దున్నే. కయ్యను కూడా క్రైస్తవుడే, మార్తమ్మ కూడా, యాకోబు కూడా, ఏశావు కూడా. చూడండి ఎట్లుండదు పని. వీళ్ళంతా ఆరాధన భక్తులు. ఆరాధనా ఆరాధనా పాడు గట్టిగా. ఆరాధనా మహనీయుడైనా ఆగండి. యాకోబుకేమి, మా అన్నకు ఏం మిగలకూడదు, అంత నానే సంపాదించుకోవాలి మా అన్నది. నేను ఎట్లా చచ్చిపోతాను, బ్రతుకు మీద నిర్లక్ష్యం. తృణీకరించుకున్నాడు తాను. ఏశావు అమ్మేసుకున్నాడు. అహాబుకి మంచి ద్రాక్ష తోట ఉంది. మరి ఎందుకు దురాశ పుట్టిందో చదువు ఆ మాట. 1 రాజుల గ్రంథం 21. ఏమంటున్నాడు ఆయన? అట్లా వద్దు, 2వ వచనం చదువు. ఆయనకి ఏం తోట ఉందో చూద్దాం. ఆగుదాం. ఏమిటి కానుకోండి ఉందంట? నేను అనుకుంటాను అహాబు ఇట్లా గోడ కట్టించుకుని ఉంటాడు. ఆ గోడ కానుకొని సేను నింటది. ఎవరిది? వాడేంటికి ఇంటికి రావాలి, నా ఇంటికాటికి దాన్ని కొనేసుకుంటే అవసరమానికి. పెద్దలు సంపాదించింది అది. కుటుంబాలలో సంఘాలలో ఇవే వ్యత్యాసాలే. ఆరాధన భక్తులంతా, బైబిల్ భక్తులంతా, విశ్వాస భక్తులంతా వాని దిగ్గుకుందాం, ఈయన దిగ్గుకుందాం. అందుకని నెమ్మది లేదండి. అందుకని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మూతి ముడుచుకునేది ఎందుకు, అలిగేది ఎందుకు? రాజు ఏం తక్కువ నీకు? మంచి ద్రాక్ష తోట ఉండి కూడా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. ఏం నీ తోట నువ్వు ఉంచుకుంటే ఏమే?
ఏమాయి నీ తోటను ఉంచుకుంటే? ఈ శోధనలకు గురి అయి తొందరపడి, నీ తొందరపాటు ఇంకొకని మీద, నీ తొందర ఇంకొకరి మీద, నీ దురాశ ఇంకొకరి మీద, నీ భక్తిహీనత ఇంకొకరి మీద, నీ చాష్టలు ఇంకొకరి మీద, నీ మత్సరం ఇంకొకరి మీద, పుదాస్తమానం ఇవే. అదింత మా పెద్దల తప్ప అది నా ఇయ్యను అని దానికి పోయి అలిగి మూతి ముడుచుకొని ఎవరితో మాట్లాడకుండా బువ్వ తినకుండా ముందుకురా. ఎన్నో వచనం? 5వ వచనం. అంతటా అతని భార్య చాలు సంగతి చెప్పినాడు. ఏంటికి మూతి ముడుచుకొని ఉండవయ్యా, లేచి తిను అని చెప్పింది. ఇది విన్న వాక్యమే, కొత్తదేం కాదు. కానీ మనం ఎన్నిసార్లు మూతి మార్చుకున్న వాళ్ళం కాదు. మనలో ఇలాంటి అహాబు లాంటి ఉద్దేశం, యాకోబు లాంటి నిర్లక్ష్యం, ఏశావు లాంటి నిర్లక్ష్యం, కయ్యూను లాంటి కోపం. యాకోబు 1:21 చూడండి. యాకోబు 1:21. అట్లా కాదు నాయన, 20 చూడి. ఎందుకనగా నరుని కోపము ఎందుకో తెలుసా? చూద్దాం ఒక మాట. ఆదికాండం 9:6 చూడండి. ఆదికాండము 9:6 అందరు చూడండి, చదువు. నువ్వు సరిగా అక్షరాలు అన్ని పలికినావా? బాగా చూసి చదువు. అక్కడ అర్థం కావాలా? చూడు బాగా చూడు. అక్కడ గ్యాప్ ఇస్తే అర్థం వస్తుంది మనకు. నరుని రక్తము దాని కింద ఏముంది? చాలు. దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు చేసుకున్నాడు కాబట్టి ఈడు చంపకూడదు. అట్లా చంపితే దేవుని స్వరూపమును ఈడు తృణీకరించిన వాడవుతాడు. అందుకొరకే మత్తయి 26:52 చూడండి. మత్తయి 26:52. మత్తయి 26:52. పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ. లోకంలో ఇది చూస్తూనే ఉన్నాం. తననోనికి తను తప్పదు, తిట్టోనికి తిట్టు తప్పదు, చంపినోనికి సావు తప్పదు. చూస్తూనే ఉన్నాం. యేసయ్య చెప్పాడు ఎక్కడ? ఆదికాండం 9:6లోనే, ఎవడైనా నరుని చంపితే వాని రక్తం కూడా చిందింపబడును అని. ఇప్పుడు అహాబు విషయానికి వస్తున్నాం. అహాబు నాబోతును చంపించాడు. దేవుడు ఎవరిని సంపాదించాడు? యెజబెల్ని, అహాబుని, ఇద్దరిని చంపించాడు. అందుకొరకే దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏం మిత్తుతాడు. మనం ఆదికాండం చూసాం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనుకి ఏ కోపం వచ్చింది? అరే మీరు ఇట్లుంటే ఎట్లయితే పొద్దున్న ఇయ్యాలకి అట్లా సప్పగా ఉంటే ఎట్లా? మీరేం అహాబులా? మీరు అహాబు రాజులా? మరి ఎందుకు సప్పగా ఉండేది? ఏ సౌతులు ఏమన్నా అమ్ముకున్నారా? అతనంటే అమ్ముకున్నాడా? అమ్ముకున్నవానికి ఎంతైనా చింతనే, ఊక అమ్ముకుంటేనే అని. ఇది ఆనంద యాత్ర, ఆనంద మందిరం. ఆనందమే ఆగు.
మరి యేసుని స్తుతించుట ఆనందం అంటే వ్యక్తమే బయటపడడం లేదే, ఆనందమే కనపడదే. నా జీవితంలోనండి బోలెడన్నున్నాయి నాకు. మీరన్నా కష్టపడి పనులు చేసుకొని సంపాదించుకుంటారు, బోలెడన్నున్నాయి నాకు. బోలెడన్ని. ప్రభు యేసుని స్తుతించుట ఆనందం అయితే విచారం ఎందుకు? అహాబు వలె. కోపం ఎందుకు? కయ్యను వలె. ఆరాధన భక్తులు వీరంతా, బైబిల్ భక్తులు వీరంతా, విశ్వాస భక్తులు వీరంతా, క్రైస్తవ కుటుంబాలు వీరంతా. కోపానికి అమ్ముడు పోయినాడు కయ్యను, కోపానికి అమ్ముడు పోయినాడు. కోపం వచ్చిందంటే ఎవరిని లెక్క పెట్టరు. సరే, మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, కత్తి పట్టినవాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనంలో, మోసపోకండి, దేవుడు నువ్వేమి ఎత్తుతావో. కయ్యను అదే ఎత్తుకున్నాడు, కోపాన్ని. కోపంతోనే పంట కోసుకున్నాడు. ఏశావు అమ్ముకున్నాడు, ఇతను అదే ఎత్తుకున్నాడు, అదే బుద్ధి వచ్చింది. అహాబు కూడా అంతే. చూద్దాం, రాజుల గ్రంథం 21 చదువుతూ వచ్చాము. 20వ వచనం చదువుకున్నాం. మొదటి రాజులు 21:20. అవు పలుకగా ఏమని? నిన్ను నీవే. ఎవరిని వాళ్ళే అమ్మేసుకుంటున్నారండి ఇప్పుడు. సంతలో వ్యాపారం వేరు, నువ్వు ఇంకొకరికి అమ్ముతావు. బట్టల షాపులో వ్యాపారం వేరు, అతడు బట్టలు అమ్ముతాడు, నువ్వు కొంటావు. మార్కెట్లో కాయగూరలు వాళ్ళు అమ్ముతారు, నువ్వు కొంటావు. ఇది అట్లా కాదు. నీ దురాశలకు, నీ తొందరకు, నీ విస్తారమైన పనులకు నిన్ను నీవే, నన్ను నేనే అమ్ముకుంటున్నాము. ఇది ఎవరికి గుర్తు తెలియదు, అందుకే ఇట్లుండేది. ఓ సేవకునికి కల వచ్చింది. ఆ కలలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు మాట్లాడించినాడంట. ఏందయ్యా బలి ఏడుస్తున్నావు అంటే, కాళ్ళ నొప్పులయ్యా, నడిచి సేవ చేసి కాళ్ళ నొప్పులు అని చెప్పినాడంట జవాబు. ఎవరికి? ఎవరు చెప్పినారు? సేవకుడు. చిన్నగా మాట్లాడండి, మళ్ళా అది అరిగిపోతే మధ్యాహ్నం వంట చేసుకొని తినాలంటే కష్టమవుతుంది. ఇంకా కొంచెం సౌండ్ తగ్గియండి. అప్పుడు ప్రభు అన్నాడట, ఆటోలు లేకుండేనా, బస్సులు లేకుండేనా, సైకిళ్ళు లేకుండేనా అని అంటే ఇటు జవాబు చెప్పలేదంట. ఎందుకు ఇతను నడిచి సేవ చేసినాడంటే దుడ్లు మిగిలించుకుందామని. ఏం మిగిలించుకుందామని? ఖాళీ ఆటో ఓడు ముందర పోయి కూడా ఎక్కుతావా అని అంటే కూడా లేదు, పని నడిచి వస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా కాళ్ళ నొప్పులు. అప్పుడు అడిగాడు, బస్సులు లేకుండేనా, ఆటోలు లేకుండానా, బైకులు లేకుండేనా, ఎవరు ఎక్కించుకోలేదా, నువ్వు ఎక్కలేదా అని అంటే దానికి జవాబు లేదు. అంటే డబ్బు కోసం తను తాను నష్టపరుచుకున్నాడు, తను తాను అమ్ముకున్నాడు. ఏమన్నా నవ్వుతున్నావు మళ్ళీ? నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కుబడితినా అంటే అహాబును గూర్చి ఏలియా అంటున్నాడు. ఏమని? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను సంఘములో చాలా, ప్రతి ఒక్కరండి, చాలా లేదు గీలా లేదు, ప్రతి ఒక్కరు నిన్ను నీవే, నన్ను నేను అమ్ముకుంటూ, అది ఎరక లేకుండా పోతుంది. అది తెలుసుకోలేకపోతున్నాం. చివరికి వస్తున్నాం అంశం దగ్గరికి. 25 చదవండి అక్కడనే. భార్య మాట విని అమ్ముడు పోయాడు అహాబు రాజు. భార్య మాట విని. అబ్రాహాము ఎవరి మాట విన్నాడు?
శారమ్మ మాట విన్నాడు. ఈ పొద్దుటికి రంకు లోకంలో ఆగరణ చేసుకొని సంసోన్ ఎవరికి అమ్ముడు పోయినాడు? ఫిలిస్తీన్లకు అమ్ముడు పోయినాడు. మధ్యన అమ్మింది ఎవరు? దెలీలా. యూదా ఇస్కరియోతు ఎవరు నమ్ముకున్నాడు? యేసుక్రీస్తుని. మరి శిష్యుడే, 12 మందిలో ఒకడే. ఇప్పుడు యేసు ప్రభువుని అందరిని అమ్మేసుకున్నారు, అది తెలదు. మేమేదో సద్భక్తితో ఓ సద్భక్తులారా పఠింప శ్రేష్ఠ బైబిలు గ్రంథం, పఠింప శ్రేష్టమైన బైబిల్ గ్రంథమే కానీ ఏం పఠిస్తున్నావు? అమ్ముకున్నావు బతుకుని. బైబిల్ పఠించేటోడు తానెవరో సక్క చేసుకుంటాడు. పిచ్చి ఎక్కువైపోయింది. నిన్ను నీవు యెజబేలు తన భార్య మాట విని తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు. ఆకలికి ఒక్క పూట కూట కొరకు తన్ను తాను అమ్ముకున్నటువంటి ఏశావు. నేను బైబిల్ ముందు పెట్టుకుంటే ప్రభువా ఎవరి సంగతి ముందర నన్ను జరిసేయని చదువుకునేకి మొదలు పెడతాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం చేయండి. యెషయా గ్రంథము 50 మొదటి నుండి చదవండి. ఏమని? ఎక్కడున్నది? ఆగో, మీ అమ్మను ఇడిచిపెట్టిన పరిత్రాగ పత్రిక, ఈడుదాంబలం పత్రిక లేదు. నేను ఎవరు మీకు అమ్మివేయలేదు. అయితే ఎట్లా జరిగి ఎట్లా చదువు ఆ మాట ఏమంటాడు? మీ దోషములను బట్టి నీ పాపములను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ నిర్లక్ష్యమును బట్టి కిందికి వస్తే అంటున్నాడు, మీ అతిక్రమ క్రియలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను మిమ్మల్ని అమ్మలేదు, నిన్ను నీవే అమ్మేసుకున్నావు. నన్ను నేనే, ఎవరిని వాళ్ళే అమ్మేసుకున్నాం. అందుకు పౌలు భక్తుడు అంటున్నాడు చూడండి, రోమా 7:14. ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. రోమా 7:14. రోమా 7:14 అందరూ చదువుకుందాం. ఎంత మంచి మాట. ఆ మాట పూర్తిగా మనస్ఫూర్తిగా నీకు నీవే నాకు నేనే చెప్పగలిగితే సమస్యలే లేవు. అందరి మధ్య సమాధానం ఉంటుంది. రోమా 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆగుదాం. స్పష్టంగా ఎత్తి చెప్తున్నాడు ఆయన. మనము కాదు, నేను దేనికి అమ్మబడి ఊగబెట్టుకోమ్మా. గమనించండి, అమ్ముడు పోయేది సులభమే. అమ్మిన దాన్ని కొనాలంటే రెట్టింపుకు వెలగట్టాలి. అదే ధరకు వాడు ఇవ్వడు. నేను పాపమునకు అమ్మబడి దురాశ గర్భము ధరించి పాపమును కనును. నేను పాపమునకు అమ్మబడి అమ్ముడు పోయినానని ఒప్పుకుంటున్నాడు పౌలు. అందుకే 1 కొరింథీ పత్రికలో చూడండి, ముగించుకుందాం. 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 23వ వచనం. ఆగుదాం. మొదట ఏం చేయబడిన వారము?
అమ్మబడిన వారము అబద్ధమునకు అమ్ముడుపోయావు. ఈ పొద్దుటికి అబద్ధాలు మానరండి చాలా మంది. ఈ పొద్దుటికి దాని మీద సింతలేదు, మాట్లాడింది. సత్యము పలికేకి ఇష్టం లేదు, అది స్వభావమే. అది సత్యం అంటే ఒకటేనండి. సత్యం అంటే రెండు సత్యాలు లేవు. సత్యం అంటే ఒకటే, యేసుక్రీస్తే సత్యము, వాక్యమే సత్యం, మరొకటి లేదు. నువ్వు అల్లుకున్నావు కథ అంతే, నువ్వు మలుచుకున్నావు భయం లేకుండా. ఈ స్థలంలో చాలా భయం లేదండి, గుడ్డితనం ఎక్కువ ఉంది. యేసు ఎవరు ఈ పొద్దుటికి సంపూర్ణంగా తెలియదే. తెలిసినోడు అటు ఇటు ఊగులాడే, తెలిసినమ్మ అటు ఇటు ఊగులాడదే. మెచ్చుకుంటున్నారు తమను తామే. నేను బాగుండాను. గుడ్డితనం. అమ్మబడినావు, మేము ప్రత్యేకంగా ఉండాలి. అమ్మబడినావు, అమ్ముడు పోయినావు నీ కోరిక. యేసైతే ఒక్కడే, విశ్వాసం అయితే ఒక్కటే, నిరీక్షణ అయితే ఒక్కటే, బాప్తిస్మం అయితే ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మరొకడు ఎక్కడొచ్చాడు? అది అబద్ధం, కల్పితం. క్లియర్గా ఒప్పుకుంటున్నాడు ఆయన, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని. మీరు ఏం పెట్టి కొనబడిన వారు? దయచేసి అందరూ లేద్దాం. సిలువలో బలి. అందరూ ఆగండి, ఈ స్వరం మార్చండి. ఆడు బతుకులు కూడా 1988 నుంచి ఉండవు ఇవే గొంతులు. ఈ ఎట్లా దేవుని పరిశుద్ధాత్మ పనిచేయదు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే. యాదాన్ని చూసిన ఈ సర్దేడిపోయినా ఇవే గొంతులేనా. బయట చూస్తే నమ్మ కూలికి వైరి, ఆటో వైరి, వాళ్ళు వైరి, సర్ది కట్టి ఆటికిన పడతాయి బస్ స్టాండ్కి. అది లేదు, అది ఉంటే ఈడ అట్లా వస్తుంది. అమూల్య రక్తము ద్వారా ఏ రక్తము ద్వారా? మొదట ఏం చేయబడిన వారము? ఏశావు వలె. మొదట ఏశావు వలె ఏం చేయబడిన వారము? ఎవరిని వాళ్ళే. అతను కూటి కొరకు అమ్ముకున్నాడు, నువ్వు దేనికి అమ్ముకున్నావు? నువ్వు ఎన్నెన్ని కోరికలకో. ఒకటి అహాబు దేనికి అమ్ముకున్నాడు? దురాశ చేత అమ్ముడు పోయినాడు, భార్య మాట విని అమ్ముడు పోయినాడు. కయ్యను కోపానికి అమ్ముడు పోయినాడు. మార్తమ్మ పని తొందర పెట్టుకొని అమ్ముడు పోయింది. పౌలు అన్నాడు, నేను పాపమునకు అమ్మబడి ఏ సంబంధిని అరే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయితిని అని ఒప్పుకుంటున్నాడు. అయితే కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు విలువ పెట్టి, ఆ విలువనే అమూల్య రక్తం, అమూల్య రక్తము ద్వారా. కూర్చోండి. 1 కొరింథీ 6:20 చదవండి త్వరగా, లేక 19 నుంచి రండి. 1 కొరింథీ 6:19 నుంచి. అనుగ్రహింపబడి మీరు ఎరుగరా? చాలు. మీరు మీ సొత్తు. మరి ఎవరి సొత్తు? అది అంత బాగలేదు మాట. దేవుని సొత్తు అని అన్నిక పాడనీకు రోసమే లేదు, పాడనీకు వాయిసే లేదు. నీకెట్ట సొత్తు? నువ్వెట్ట ఆయన సొత్తు?
ఎమ్మ రూపాయి ఇచ్చేయాలని పోరా, లేవు పోరా, ఎమ్మ రూపాయి ఒక పావు గంట ఏడుస్తున్నాడు అనకనుకనే అమ్మాయి ఆటికి పోతే ఆటికి ఎమ్మ రూపాయి. అరే పాతవా ఇగ్గ తీసి కొట్టాలంటే పోయి బూ కూడా బాలు పడుతుంది ఇవ్వకుంటే ఏం బాలు కొడతాను? ఎక్కడిది హక్కు? అరే ఎక్కడిది హక్కు? వాడు తండ్రిని అడుగుతావు ఎప్ప 5 రూపాయలు అని అంటే ఏం నీకే కళ్ళు కనపడతావు లేదు, ఈసారి జేబులో నువ్వు అన్ని ఎత్తుకొని మా తండ్రుడే. ఎక్కడిది హక్కు? కాతగుల ఏసై పిల్లలకైతే టక్ చెప్పేది వచ్చేస్తుంది. ఏమో దీర్ఘాలోచనలు ఉన్నప్పుడు ఏమొస్తాయి? ఏసైకి అన్ని తెలుసు. నీ టక్కర్లు తెలుసు, నా టక్కర్లు తెలుసు, నీ వంకరలు తెలుసు, నా వంకరలు తెలుసు. నువ్వు అట్టే ఉంటే నాను కూడా ఇట్టే ఉంటాను. ఊకుండ్రా, నువ్వు మూకోడవై నువ్వు నోరు ఇచ్చినా మూకోడవే, నాను కూడా ఊకనే ఉంటాను అంటాడు. మీరు ఏం పెట్టి కొనబడిన వారు? అది ఎడ్ల రక్తము, కోడల రక్తము కాదు గాని కలంకము లేని రక్తము, పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తం. మళ్ళీ చదవండి. మీరు మీ సొత్తు. మీరు మీ సొత్తు. సరే బా, మరియమ్మ పిల్లలేదు ఇంట్లోకి. ఎవరిని? యేసు ప్రభువుని. మరియమ్మ పిల్లలేదు, మార్తమ్మ పిలిచింది. కానీ దగ్గర ఎవరున్నారు? మనసు ఎవరు? మరియమ్మ మనసు ఎవరి మీదగా? నేను అంటాను, ఈ మార్తమ్మ ఉత్త ఉలగరంది ఉండదనుకొని పిలిస్తే కదా బువ్వ గడిసేపు గుసుకోకపోతే చేస్తాను అనేది. ఇట్లా రకం అన్నమాట మార్తమ్మది. కొంతమంది అట్లుంటారు, ఇగ్గుల కన్నా పిలుచుకుని పోతారు. అక్కడ బోకుండా చేయి పెడితే ఉండేలేదు. ఎంత సిగ్గుదాపిడి దాన్ని గప్పును పిలుచుకొస్తే కూర్చోయప్ప బువ్వ వండుతాను అయిపోయి ఏమనుకున్నాడు అనుకునేదే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు? యేసుక్రీస్తు సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదువు. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 43 1వ వచనం త్వరగా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడనైన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నువ్వు నా సొత్తు. ఆయన కొన్నాడు, విడిపించినాడు కాబట్టి ఆయన సొత్తు. ఒక మొగన్న ఒక ఆడాయమని కొంటాడు. ఎంత కొంటాడన్నా? ఒక మొగన్న కొంచెం ఏంటంటే మీకు కొంచెం అట్లా అన్నట్టుగా మెలకు రావాలని నేను అంటున్నా. ఒక మొగన్న ఒక ఆడాయమని కొంటాడు. ఎంతన్నా? 12 రూపాయలు. ఎంతమ్మా? 25. 12 అట్టుంది, 25 అట్టుంది. కానీ నేనైతే చెవులు తిన్నాను 24 రూపాయలు. 24 అంటే ఒక ఆడపిల్ల ఖరీదు ఎంత? నిజంగా అంతేనా? అవి మీరు 24 రూపాయల పని అయినా చేసేది. ఓ పరు పప్పు వండి తర్వాత పెడితే ఇవన్నీ 24 రూపాయల పని. నువ్వు ఫరకబట్టి చూడకపోతే నీ ఇంటికి అందమే లేదు. అందుకొరకే నేను ఎందుకు ఇది తీసుకున్నాను అంటే, పక్కనే ఉన్న ముసలోడు అంటాడు, నువ్వేం బలేట ఎదురు మాట్లాడతావు పాప, వాడు కొనేడా? వాడు ఏం చేశాడా? ఈ ఎల్లయ్య 24 రూపాయలు ఎవడిచి అనేవాడు ఎవడు వాడు వాడి అట్లటోడు అనేది. ఒక మనిషి ఖరీదు 24. ఏం బల నవ్వుతావు? ఆడపిల్లకు బెల్లం కడతావన్నా? నీ ఇంటికి కల్ప వృక్షవల్లి, సంతానాభివృద్ధికి వృక్షము. లోకంలో విద్యావేత్తలు, ప్రయాసపడే అధికారులు అంటారు, ఇంటికి దీపము ఇల్లాలి అంటే ఆడపిల్లే. మీరు నా సొత్తు అన్నాడు. వాడు 24 పెట్టినాడు అంటాడు. ఎట్టట మాత్రం కొన్ని నిన్ను ఈ ఊక కదమ్మ కొనేనా? నిన్ను ఎంత కొనేమంటే చెప్పండి, ఎంత కొనేరా?
మేము కొనం, ఊకిచ్చేస్తాం, మేము గిఫ్ట్, దానం. అదంతే. గర్భఫలం యెహోవా ఇచ్చు దానం, అంతే. ఒక పురుషునికి ఒక స్త్రీకి దేవుడు ఏర్పాటు చేసిన సత్యం అది. అంటే అజ్ఞాన కాలంలో అండి, పెద్దలు ఏదో ఇట్లా పోదామని వాళ్ళు పోయారు. నేనంటాను వాళ్ళ భక్తిని దేవుడు మెచ్చుకున్నాడు. ఎవరి భక్తిని? అప్పుడు భక్తి వాళ్ళు యథార్థంగా యాడ్ చేసిన ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు, బోధ లేదు, చర్చి లేదు, పాట పాడేది లేదు, ఏది లేదు. అజ్ఞాన కాలం, అజ్ఞాన కాలం. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాతనే పాపము అని ఆరోపింపబడింది, కానీ ఆజ్ఞ లేనప్పుడు పాపానికి జీవము రాదు. అందుకొరకు మీరు నా సొత్తు అన్నాడు. యెషయా గ్రంథం 43 మొదటి వచనం చివరిలో మీరు నా సొత్తు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 19-20 ఏమని అంటే, మీ దేహము దేవుని వలన. మొదటి కొరింథీ 6:19 నుంచి చదవండి. ఎరగరా? మీరు బాగా గుర్తుపెట్టుకో. ఇంకా ఆ ఏమిటి ఆ విలువ అనంటే, మొదటి పేతురు పత్రిక, కొరింథీ పత్రిక అలా ఉంచుకోండి. మొదటి పేతురు పత్రిక 1:18 నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం, ఎడ్ల రక్తము కాదు, కోడెల రక్తము కాదు, మేకల రక్తం కాదు, కానీ పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇంకా అమ్ముడు పోతున్నారు చాలా మంది, అలవాటు అయిపోయింది. వాళ్ళకు నొక్కి చెప్పేటోళ్ళు లేరు. చెప్పే కాడ అదే తంతే, చెప్పని కాడ అదే తంతే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అదే మొదటి కొరింథీ 7 చూడండి. మొదటి కొరింథీ 7:23 వచనం. అవు విలువ పెట్టి కొనబడిన, అమ్మబడితిమి, అమ్ముడు పోయాము. అయితే యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడు, కొన్నాడు రక్తమిచ్చి. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి, గట్టిగా మళ్ళీ ఎనికి, క్రీస్తేసు ప్రభువు. కనుక పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను బట్టి వెండి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత. అనగా మళ్ళీ చదువు. అనగా దోషము లేదు, కలంకము లేదు, విమోచింపబడిన వారము. ప్రభు స్తోత్రం కలుగును గాక. అమ్ముడు పోయిన వారం గాని క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం. రోమ 7వ అధ్యాయంలో పౌలు ఆ మాట మాట్లాడినాడు కదా, చూడండి ఒకసారి. మళ్ళీ వద్దాం, రిజల్ట్ తీసుకుందాం. 7:14 చదువు. ఎరుగుదుము అయితే ఆగుదాం అట్లా అని ఆయన ఏమంటున్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ప్రశ్న, భక్తుడు సత్యాన్వేషణలోనికి వచ్చాడు, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందడానికి వచ్చాడు, అమ్మబడిన శరీరము నుండి, అమ్మబడిన కోరికల నుండి విడిపింపబడ్డానికి భక్తుడైన పౌలు ఒక తీర్మానానికి వస్తున్నాడు. వస్తూ ఏమంటున్నాడు అని అంటే 25వ వచనం, మన ప్రభు అయిన ఇంకేమంటున్నాడు,
సరే ఆ మాట వద్దు, మళ్ళీ చదివి 25 వచ్చినాం ఇప్పుడు చదివిన కాటికి. ఆ, ఆ. అట్లా చెప్తూ 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చి ఏం చెప్తున్నాడంటే యేసు క్రీస్తు యొక్క మరణ విజయాన్ని గురించి అతడు సంకేతం ఎత్తి పాడుతున్నాడు. 8వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అందరికి విడుదల. యేసు రక్తం, యేసు రక్తములో ప్రతి పాపం. అమ్మబడిన అనేకులు క్రీస్తు యేసులో విమోచన విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ అమూల్యమైన రక్తం, కలంకము లేని రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఇంకోటి నేను ఇట్లా చెప్తా, గుడికల్ ప్రభాకర్ అయినా ఎంతమందిని చూసినారు? చేతులు ఎత్తండి కొంచెం. రైట్. పాటలు బాగా పాడతాడు కదా. రైట్. ఆయన మొదటి భార్య మా తమ్ముడు గిజ్జోని భార్య, ఇద్దరు అక్కలు సొంతం. మాల్కొండ ఆసుపత్రికి ఆయన భార్యను తీసుకుపోయినారు, రక్తం ఎక్కించినారు. గ్రూప్ రక్తం సరిగా టెస్ట్ చేయలేదట వాడు చేసేవాడు. డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు, గ్రూప్ రక్తం సరిపోకపోతే రియాక్షన్ అవుట్, వితౌట్. ఆ రక్తం గ్రూప్ రక్తం సరిపోలేదు కాబట్టి ఆమెకు అంత వాంతులు నొప్పులు ఎక్కువై నేను చస్తా, నా శరీరం ఎట్లా ఉందంటే డాక్టర్ వచ్చి తిట్టిందట, ఏమే చచ్చిపోతావు నువ్వు అంతలేకని. అంటే రక్తం కరెక్ట్ గ్రూప్ రక్తమే ఇచ్చినాము అని ఆమె అనుకున్నది. టెస్టింగ్ రిపోర్ట్లో వాడు తప్పు రాశాడు, రక్తం తప్పు అయింది. గ్రూప్ రక్తమే నీకు సరిపోకపోతే, ఆరోగ్యం నెమ్మది లేకపోతే, నువ్వు చావు స్థితికి తయారైతే, యేసు రక్తము సమాధాన రక్తం. అది నీకు బతుడికి సమాధానం లేదంటే యేసు రక్తం నీలో లేదు. మరి బల తింటానంటే నువ్వు తింటున్నావు, నాకేం పట్టివే, తిను. యేసు రక్తము రక్తము రక్తం. నేను గట్టిగా, మీరు చిన్నగా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. ఆగండి. క్రీస్తు సమాధాన అధిపతి, క్రీస్తు రక్తము సమాధానము కలిగించున్నది. నీకు ఇప్పటికి సమాధానము లేదు 100 సార్లు బైబిల్ చదివానంటే యేసు రక్తం నీలో లేదు. గ్రూప్ రక్తం లేదు, మనిషి ఏమవుతాడు? అరే కొంచెం మాట్లాడండి అన్న, వారమై మీ దగ్గర లేని ఇప్పుడన్నా మాట్లాడండి. గ్రూప్ రక్తం లేదు, ఓ పాజిటివ్ దొరికేది కష్టం. ఏమండి డాక్టర్ గారు, ఓ పాజిటివ్ దొరికేది కష్టం. పోనీ ఓ పాజిటివ్ దొరకలేదు అనుకో, ఏదంటే అది ఎక్కిస్తావా? ఎక్కిస్తే ఆ పేషెంట్కి సమాధానము. నీకు సమాధానం లేదంటే పరిశుద్ధ రక్తం నీలోనికి రాలేదు. నీ రక్తమే నీ రక్త. ఆగండి. యేసు రక్తం నిన్ను శుద్ధీకరించును అని నువ్వు అంటున్నావు. డాక్టర్ రాజేష్ గారు మన మధ్యకు వచ్చినాడు, కొంచెం అడుగుతా. గుండె ఫిల్టర్ చేస్తుంది కదా రక్తాన్ని, చెడు రక్తాన్నే మంచి రక్తాన్నే? చెడు రక్తాన్ని ఫిల్టర్ చేసి మనకేం చేస్తుంది? సప్లై. అప్పుడే మనకు సమాధానం. అమూల్యమైన రక్తం యేసు రక్తం, అది సమాధానకరమైన నామము, సమాధానకరమైన. అసలు మనకు ఆయనకు ఉన్న విరోధ భావాన్ని తన సిలువ రక్తము చేత కడిగి వేసినందుకు ఈ పొద్దుటికి సమాధానం లేదు. అమ్మ కుక్కర్లక్క తిరుగుతారు, కటి గీర్ల కదా షాపులు పెట్టినట్లు పెట్టినారు. ఎట్టొచ్చిందిరా నీకు యేసు రక్తం? యేసు రక్తం ఎట్లొచ్చింది? బుడుక్కో, నువ్వేమేం బుడుక్కుంటావో బుడుక్కో. అయితే ఆయన అవన్నీ ఒప్పుకోడు. ఆయన రక్తములో కలంకము లేదు. చదవమ్మ పేతురు పత్రిక మరొకసారి. ఎవరడా అరిచేదే? మొదటి పేతురు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆగుదామమ్మా. ఎబ్రీలకు రాసిన పత్రిక తీయండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఎట్లా? ఎవరి కొరకు ఉండు మై, నేను ఈ బల్ల ఆడబెట్టుకుంటా. రే, పిల్లలను తెచ్చుకున్న తర్వాత అదుపులో పెట్టుకోకూడదమ్మా, మళ్ళీ ఇడిచిపెడతారు. ప్రియులారా, గుర్తుపెట్టుకో, ఏ రక్తము చేత విమోచింపబడ్డాము? గట్టిగా మాట్లాడండి. ఏ రక్తము చేత? అమూల్యము. మూల్యము అంటే ఒకదానికి మూల్యము చెల్లించాలి. మూల్యం. అమూల్యమైన జీవితం నీలో లేదు. అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డావు. అప్పుడు నువ్వు ఎట్లుండాలి? అమూల్యమైన రక్తము ఎంత పవిత్రమో నువ్వు కూడా. దేవుడు తోటి వ్యక్తిని మాట్లాడిస్తే నువ్వెందుకురా మాట్లాడావు? పొకురానికి పొకురే. ఏం సార్ అట్లా అంటావు? యెషయా గ్రంథంలో చెప్పాడు, మత్తయి సువార్తలు చెప్పాడు, మార్కు సువార్తలు. వారి హృదయం ఏం పట్టింది? వారి హృదయం ఏం పట్టింది? నా మాట కాదు. అమూల్యమైన రక్తము ఒకటి. ఇంకా పవిత్రుడు అంటే ఎందుకొరకు పవిత్రుడుగా ఉన్నాడు? పవిత్రత లేని మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు? మరి నీకు పవిత్రత ఉండాలిగా. ఈ పొద్దుటికి ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నావంటే నువ్వు అపవిత్రుడవురా. బయట అన్యులకు తెలిసినంత తెలియదు బైబిల్ పట్టుకున్నాను వాళ్ళకి. కాని మాటలు కాదు. లోకంలో పోదాం. తోటి వ్యక్తిని కించపరిస్తే పాపమని చెప్తారు వాళ్ళు. తోటి వ్యక్తిని తృణీకరిస్తే పాపమని చెప్తారు వాళ్ళు. నువ్వేం చెప్తున్నావు? స్వయాన యేసు ప్రభు తన నోటితో చెప్తే నేను పాపులను పిలవ వచ్చినాను రా, వాళ్ళే నా ప్రాణ స్నేహితులను ఆయన చెప్తే నువ్వేం చెప్తున్నావు? గుడ్డి సంగమా, కళ్ళు తెరుచుకో. తెరవబడిందని పాట పాడుతున్న నీవు మనోనేత్రం గురిటిదిగా ఉందని తెలుసుకో. పవిత్రుడు. హెబ్రీలకు రాసిన పత్రిక ఏమి? ఎందుకొరకు? పవిత్రత లేని మన కొరకు ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. ఇంకా దోషము కలిగిన మన కొరకు ఆయన దోషము లేని వాడుగా ఉన్నాడు. ఇంకా కలంకము కలిగిన మనలను నిర్దోషులుగా నిష్కలంకంగా ఉండడానికి ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఇంకా పాపులలో చేరక ప్రభు స్తోత్రం కలుగును గాక. విలువ పెట్టి కొనబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం. నేను అడుగుతున్న ఒక మాట, యేసు రక్తంలో కడగబడిన మీరు లేక మనందరం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉన్నామా? అప్పుడే మరి పాపాలు క్షమింపబడేది. ఆయన సమాధాన అధిపతి. ఆయన రక్తములో సమాధానము పాపికి ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. ఏమంటాడు పౌలు భక్తుడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అట్లా కాదు, 2వ అధ్యాయం వచనం చెప్పు, గట్టిగా చదువు. ఎట్లా సమీపస్తులంటే ఇంకా దగ్గర ఇంకొకటే. అట్లా అనుకుంటా వచ్చి ఇంక మనోడే రారా, ఇంక మనోడికి మనం పిల్లనియకపోతే ఎవరిస్తారు? మామి ఎక్కడో అనుకునింటిమి, అంత తెలిసినా కింతే కదా అనేది. అట్లా కాదా? నన్ను రాకూడదు అనుకుని అంత తెలిసినాక వచ్చింది. మళ్ళీ నేను 18 వచ్చిన అయినను అపవిత్రత ఉన్నది, కలంకం ఉన్నది, యథార్థత లేదు.
విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, దూరంగా ఉంటిమే. నువ్వెంత అంటే నీవెంత అనుకుంటుమే, నువ్వెవడంటే నువ్వెవడు అనుకుంటుమే, నీది నీవే, నాది నానే, నాకు నానే రాజు అంటివి. ఇప్పుడు కూడా అదే ఫోకురు మాటే ఉంది. దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు రక్తము వలన ఓకే సమీపస్తులమైన. ఇంకా ముందుకురా. అబ్బా ఏమో పాట చదువుతూ నువ్వు, నాకు క్షణాకస్మిష్ అవుతుంది. నువ్వు తప్పు చదువుతున్నావు కాదమ్మా, ఇంకెవరన్నా చదవండి. ఏమ్మా పసుపులమ్మ, ఏమ్మా నువ్వు కూడా అట్టే చదువుతావా? ఆయనంటే ఎవరండి? ఆయనంటే ఎవరండి? యేసుక్రీస్తు ఏమై ఉండి ఎవరికి ఉన్నామా సమాధానం కలిగి? అదే సమాధాన నిబంధన రక్తం. యేసుక్రీస్తు అంటేనే సమాధానం తీసుకొని వచ్చిన దేవుడు. సమాధానం. ఆయన మన సమాధానమై ఉండి, మీకు మాకంటే అంత ఒకటే అని అర్థమా? అప్పుడు ఇంకా ఏమై ఉన్నాం? మీరు మీరే. ఇప్పుడు కూడా అదే ఉంది. వ్యవహారం మీది మీదే. ఫొకురు శన ఉండదు. యెషయా ప్రవక్త చెప్పినట్ల, చెవులు మందములై వారి హృదయము మృతులే. పరిచయుడు చాలా మురిసా, ప్రార్థన పెద్ద ప్రార్థన చేశా, పోనే అవతలకు పోనే. ద్వేషముతో మాట్లాడే మాట కాదండి, ప్రేమతో వేదనతో మాట్లాడుతున్న మాట. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా మధ్యగోడను పడగొట్టి ఏమి చేసెను? అదే మీరు విలువ పెట్టి కొనబడింది. సమాధాన నిబంధన. సమాధాన నిబంధన. ఈ ఆరాధన సమయంలో అమ్ముడు పోయిన మనం క్రీస్తు రక్తము వలన కొనబడిన వారం. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు భక్తుడు కేక వేశాడు. అయితే క్రీస్తు యేసు నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వీలైందని చెప్పాడు. రోమా 8:1 వచ్చేటప్పటికి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ శిక్ష లేదు. ప్రభు స్తోత్రం. యేసుక్రీస్తు నందున్న వారికి శిక్ష లేదు. ఇప్పుడు శిక్ష ఉందన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. గమనించండి, నేను ముగిస్తున్నా. అన్నాడు ఉండద్దండి, దాంట్లో ఏం లేదు, వీటికి వస్తేనే ఏడిది అదేడిది ఇదేడిది, ఇలా అదేడిది ఇదేడిది. కటిగేరు అనుకున్నావా? పిల్లల తీరుంటేనే ఎవడైనా గుడ్డిగా పాసికపడాల్సిందే. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి శిక్షలు అన్నాడా? శిక్షలు అన్నాడా? మరి ఎందుకు దుర్మాటలు చెప్తారు? దాంట్లో ఏం లేదు, దీంట్లో ఉండేది, దాంట్లో ఏం లేదు, దీంట్లో ఉండేది, దాంట్లో ఏం లేదు, దీంట్లో. ఎవనికి చింత లేదు. ఇది పౌలుని అందుకొరకే ఎన్నుకున్నాడు. సంఘములన్నిటిని కూర్చిన చింత. నేను మరోసారి అడుగుతాను, నిన్న వారం అడిగినా, మరి ఇప్పుడు అడుగుతున్నా. సంఘము గొప్పనా, యేసుక్రీస్తు గొప్పనా? చిన్నగా చెప్పండి, తెలిసింటే గట్టిగా చెప్పు. యేసుక్రీస్తు గొప్పనా, సంఘం గొప్పనా? సంఘంలో ఎవరు సంపాదించారు? ఒక భార్యను భర్త ఏం చేస్తాడు? సంపాదించుకుంటాడు. సంఘము అనబడిన వధువు కన్యకను ప్రభు సంపాదించుకున్నాడు. ప్రధానం మాత్రమే అయింది, ఇంకా పెళ్లి కాలేదు. అది రెండవ రాకడలో ఎత్తబడే సమయంలో ఆ పెండ్లి అవుతుంది. విడవబడతావో ఉంటావో, ప్రధానం మాత్రమే అయింది. ఈ బాప్తిసం పొందిన వాళ్ళంతా ప్రదానం చేయబడిన వారు. నేను చెప్తున్నా, యేసు రక్తములో సమాధానం ఉంది. యేసు సమాధానాధిపతి. సమాధానం ఎవరిలో లేదో యేసు లేడు. నేను 100 సార్లు బైబిల్ చదివే, ఎవరికి కావాలా? అటు చెప్పడానికే చదివినావు. ప్రభునందు ప్రియులారా, ఏశావు అమ్ముకున్నాడు, పొందాలని చూసినాడు, పొందలేకపోయినాడు.
కయ్యను అమ్ముకున్నాడు కోపానికి, తన తమ్ముడినే చంపేసుకున్నాడు. అహాబు ద్రాక్ష తోటకు అమ్ముడుపోయాడు, శిక్ష అనుభవించాడు. మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకొని అమ్ముడుపోయింది. పౌలు అన్నాడు, శరీర సంబంధినే అమ్ముడుపోయాను నేను అన్నాడు, పాపం నాకు అమ్మబడ్డాను అన్నాడు. అయితే ఎవరు విడిపిస్తారు అంటే యేసుక్రీస్తు విడిపించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అమూల్య రక్తము చేత మీరు విమోచింపబడిన వారు. అందుకొరక యేసుక్రీస్తు ఎందుకొరకు అటు రావాల్సి వచ్చింది మనిషిగా అనంటే, చివరి మాటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2:14 త్వరగా. కాబట్టి అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అదండి దేవుని అర్హత. యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చుట, అయోగ్యులను యోగ్యులుగా చేయుట, అపవిత్రులను పవిత్రులుగా చేయుట, సమాధానం లేని వారికి సమాధానం నిచ్చుట, శాంతి లేని వారికి శాంతినిచ్చుట, ప్రేమ లేని వారికి ప్రేమ చూపుట, కనికరం లేని వారికి కనికరం చూపుట యేసులో ఉన్న లక్షణం. తగ్గించుకొనుట. దేవుడు ఎవరో చూపిన వాడు యేసుక్రీస్తు. నరుడైన మానవునికి మానవుడుగా వచ్చిన నరుడైన దేవుడు యేసుక్రీస్తు. అర్హతను విడిచిపెట్టి, యోగ్యతను విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, మట్టి లోకమునకు, మట్టి మనుషుల మధ్య మానవునిగా జన్మించి దేవునిగా అతీతుడై మరణమును జయించి తిరిగి లేచిన పవిత్రుడు, కలంకము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎరిగితే తెలుస్తుంది ఆ సంగతి, నువ్వు నమ్మితే తెలుస్తుంది ఆ సంగతి. మరోసారి చెప్తున్నా, యేసు రక్తములో సమాధానం ఉంది. ఈ పొద్దుటికి నీకు సమాధానం లేదు అంటే నువ్వు యేసు లేడు నీలోన. దునియా చెప్పుకో. దునియా అంటే కొంచెం చెప్పండి. దునియా అంటే డాక్టర్ గారు, దునియా అంటే యేసు రక్తంలో ఏముంది? సమాధానము. యేసు రక్తంలో ఏముంది? ఆయనే మన సమాధానమునకు కారకుడు. బల్ల అంటే అర్థమేమి? బల్ల అంటే అర్థమేమి? సమాధానపరిచేదే. సమాధానపరిచేది. విమోచింపబడ్డావా? అబద్ధము నుంచి, కోపము నుంచి, ద్వేషము నుంచి విడుదల పొందేవా? ద్వేషం ఉందనుకో, ధర్మశాస్త్రం నీలోనుంది. ద్వేషము ఎవరిని కలవనివ్వదు. బాగా గుర్తుపెట్టుకో. ద్వేషము ఎవరిని కలవనివ్వదు, అసూయ ఎవరిని కలవనివ్వదు, పగ ఎవరిని కలవనివ్వదు. వారిలో ఏముందో అది చేయాలి. మరికొన్ని విషయాలు 2వ భాగంలో విందాం. విలువ పెట్టి కొనబడిన మనం, పవిత్రుడు, పరిశుద్ధుడు, కలంకం లేని ప్రభు దిగువచ్చాడు, మహిమలోకాన్ని విడిచాడు. నిన్ను నన్ను పవిత్రునిగా చేయుటకు. అపవిత్రునిగా కనపడ్డాడు లోకంలో, కానీ అపవిత్రుడు కాదు ఆయన. పాపిగా కనపడ్డాడు కానీ పాపి కాదు. పాపుల మధ్య సంచరిస్తూ పాపము లేనివాడుగా పవిత్రుడుగా జన్మించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మోకరిద్దాం. అమూల్య రక్తం ద్వారా విమోచింపబడిన మనం, అమూల్య రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన మనం, నీకు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభును స్తుతించి ఆరాధించుదాం. మోకరించండి.